వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి చిట్కా చెప్తున్నానండి. చాలామందికి హెయిర్ బాగా ఊడిపోతుంది కదండి. ఇప్పుడు దాన్ని ఒక నెలలోనే మనం హెయిర్ ఫాల్ కాకుండా కంట్రోల్ చేయడానికి చిట్కా చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ దాకా వస్తుందండి. ఇప్పుడు చాలామందికి జుట్టు బాగా ఊడిపోతుంది కదండి. దానికోసం అండి ఇది. నేను దీన్ని పెరుగులో మెంతుల పొడి ఇంతాక మీకు చూపించాను కదండి, మిక్సీకి పట్టుకున్నాను కదా మెంతుల పొడి, అది కలిపానండి ఒక 2 స్పూన్లు. చాలామంది మెంతులు పొడి కాకుండా మెంతులు డైరెక్ట్ నానబెడతారండి పొడి పెరుగులో. దానివల్ల ఏమవుతుందంటే మనం తలస్నానం చేసేటప్పుడు ఆ మెంతులు అనేటివన్నీ జుట్టులో ఇరుక్కుపోయి రావండి. ఇలా కనుక మీరు నానబెట్టుకొని హెయిర్కి పెట్టుకున్నారంటే మాత్రం ఈజీగా ఉంటుందండి తలస్నానం చేసినప్పుడు. ఇదిగోండి, మా పాపకి ఇలా జుట్టు ఇలా పట్టుకుంటే కనీసం ఇట్లా చేతికి కూడా వచ్చేది కాదండి. అలాంటిది ఇగోండి అసలు ఎంత సన్నగా అయిపోయిందో, ఊడిపోయి జుట్టు అంతా చాలా సన్నగా అయిపోయిందండి. అందుకే ఇగోండి నేను పెరుగు మెంతులు కలిపి 2 గంటల సేపు నానబెట్టానండి. ఇది మొత్తం తలకి ఇలా పాయ తీసి మొత్తం తలకి పెట్టాలండి. పెట్టి ఒక గంటన్నర సేపు ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే అయిపోయిద్దండి. ఇలా వారంలో ఒకసారి 2 సార్లు అన్నా పెడితే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిద్దండి చాలా వరకు. ఇదిగోండి మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసేసాను. మొత్తం పాయగా తీసుకుంటూ మసాజ్ చేసుకుంటూ బాగా అప్లై చేయాలండి తలకి. ఒక గంటన్నర సేపు అలాగే వదిలేసేయాలి. గంటన్నర తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే అయిపోద్ది. ఇలా కనుక మనం వారంలో ఒక 2 సార్లు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైతే ఎక్కువ జుట్టు ఊడిపోతుందో వాళ్ళకి పెట్టుకుంటే కనుక చాలా వరకు జుట్టు అయితే ఊడదండి.